కాంగ్రెస్ మేనిఫెస్టో మళ్ళొకసారి చెప్తా ఉన్నాను. ఏదో 4,000 కోట్లు ఇచ్చినాం మేము. ఏడికి? మేము మన బై ఎలక్షన్లోకి వెళ్తే కంటోన్మెంట్కి 4,000 కోట్లు ఇచ్చినాం, రేపు జూబ్లీ హిల్స్కి ఇస్తామని చెప్పిండ్రు. మీడియా మిత్రులకి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ వింటున్న తెలంగాణ సమాజానికి కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. తెలంగాణలో ఉన్న 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఏ శాసనసభ నియోజకవర్గానికి గత 23 నెలలుగా గుంటెడు జాగా శ్మశానానికి ఇవ్వలేదు, గుంటెడు జాగా శ్మశానానికి ఇవ్వలేదు, ఇంక్లూడింగ్ కొడంగల్తో సహా. కానీ ఎవరికి ఇచ్చిరన్నా? షేక్పేటలో 2,500 గజాలు ఆగమాగమైపోయి కబ్రస్థాన్కి ఇచ్చారు. మీ పార్టీని ఎప్పుడు కబ్రస్థాన్లో పెడదామా అని ఇలా సమాజం ఎదురు చూస్తూ ఉంది అనేది ఒకసారి ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాలి. 4,000 కోట్ల పని అయినట్టు, కంటోన్మెంట్ నియోజకవర్గంలో 4,000 కోట్ల పని ఇప్పటికే అయిపోయినట్టు ముఖ్యమంత్రి గారు నిన్న మీరు మాట్లాడారు కదా, ఓట్ల కోసం వచ్చి నిరూపించే దమ్ము ధైర్యం శక్తి మీకుంటే, మాతో మాట్లాడే దమ్ము ధైర్యం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఒక శ్వేతపత్రం ఎన్నడు శాంక్షన్ చేసిర్రు, ఎన్నడు పూర్తయినాయి 4,000 కోట్ల పనులు. సాయంత్రం జూబ్లీ హిల్స్కి వస్తున్నారు కదా ముఖ్యమంత్రి గారు, జర తీసుకొని వచ్చి ఈ అభయస్థం మేనిఫెస్టో లెక్కలే జర ప్రింట్ చేసి ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నా. ఎంత నోటికొస్తే ఎంత వస్తే అంత అబద్ధం. 4,000 కోట్ల పనులతోటి కంటోన్మెంట్ని అభివృద్ధి చేసుకుర్రట. చెప్పేటోడు చెవిటోడైతే వినేటోడైతే ఉన్నట్టున్నది పంచాయతీ. ఇట్లా ఏది పడితే అది మాట్లాడిపోతూ మరొకసారి జూబ్లీ హిల్స్ ప్రజల్ని మోసం చేసేందుకు వస్తూ ఉన్నారు. ఇంకొక మాట రాహుల్ గాంధీ మాట్లాడిన ఇంకొక మాట మీకు గుర్తు చేయాలి. బీజేపీ గట బీఆర్ఎస్ ఎంఐఎం రెండు కూడా బి టీములుగా వ్యవహరిస్తున్నాయని ఎలక్షన్ల ప్రచారంలో ఒకటే మాట చెప్పిండు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇలా ఎంఐఎం పార్టీ ఎవల కండు వేసుకొని ప్రచారం చేస్తుంది, ఎవరి కోసం ప్రచారం చేస్తుంది ఒక్కసారి ఆలోచించమని విజ్ఞప్తి చేస్తూ చివరికి ఒక మాట, 1 లక్ష ఉన్న వాళ్ళందరూ ఒక దిక్కు అయితే 3 లక్షలు ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి సవినయంగా జూబ్లీ హిల్స్ ఓటర్లకి నేను ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.